Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం రావు గారు. నమస్కారమ్మా. చాలా రోజులైంది మనం కలిసి. ఈరోజు మిమ్మల్ని నేను హుటాహుటిన రమ్మని కబురు చేసింది ఎందుకంటే, అంతకుముందు మన ఇద్దరం చాలా సందర్భాల్లో శ్రీరామచంద్రుడి గురించి, రామరాజ్యం గురించి, 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు పరిపాలించినటువంటి ఆ తీరులో మీరు అనేక విషయాలు చరిత్ర పరిశోధకులుగా చాలా విషయాలు నాతో చెప్పారు. అంతేకాకుండా మీరు దేశ విదేశాలలో కూడా నేటి యువతరానికి తెలియాల్సిన అంశాలను కూడా చాలా బోధించడం జరిగింది. ఈ సందర్భంలో నాకేమనిపించిందంటే, మొన్న బాలరాముడిని అయోధ్యలో ప్రతిష్ఠించుకున్న తర్వాత, ఈ ప్రతిష్ఠించుకున్న తర్వాత వచ్చేటటువంటి రామనవమిని చాలా విశిష్టంగా భావిస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి మన హిందూ సమాజం అనండి, భారతీయులు అందరూ. సరే, రాముడికి కళ్యాణం ఎప్పుడూ జరుగుతూనే ఉంది, అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. ఈ కళ్యాణం అనేటువంటి సందర్భంలో నాకు బాగా తెలియచేయాలి అనేటువంటి ఒక కుతూహలం కలిగి, ఐ డ్రీమ్ అంటే నాకున్నటువంటి ఒక కళ, మొదటి నుంచి మీతో కూడా అన్నాను, ఇది ఈనాటి తరానికి తెలియాలి రావు గారు అని. అందుకే నేను ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళనే కలిసి, బాబు నాకు ఇలా చేయాలని ఉంది, ఇది మీరు సహకరించి, అయ్యో తప్పకుండానమ్మా అటువంటి వారు వస్తున్నారు అంటే మాకు కూడా ఆనందమే కదా అని వారు కూడా అంగీకరించడం, ముందుగా వారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇప్పుడున్నటువంటి దీంట్లో ఈ గడబిడగా ఉన్నటువంటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అనేక అంశాలు, రకరకాల గందరగోళంగా ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో, చరిత్ర పరిశోధకులుగా ఉన్నటువంటి మల్లికార్జునరావు గారుతో ఈ విషయాలను చెప్పిస్తే బాగుంటుందనే విషయంతో నేను మిమ్మల్ని నిన్న ఈవినింగ్ పిలవగానే ఇవాళ ప్రొద్దున్నే మీరు బయలుదేరి వచ్చారు. అందుకు నేను మీకు మరోసారి నమస్కారాలు తెలియచేసుకుంటూ, కళ్యాణాన్ని గురించి అందరికీ తెలిసిన విషయమే, వీలైతే ఒక్క నిమిషం అది కూడా మాట్లాడుకుందాం. నాకు ఇప్పుడు మీ నుండి తెలియాల్సిన విషయం రామరాజ్యం. మరి ఆనాడు రాజులు పరిపాలించినటువంటి రాజ్యం కదా ఇది. ఇప్పుడున్నది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, డెమోక్రసీలో ఉన్నాం. మరి డెమోక్రసీలో ఉన్నటువంటి మనకి ఆ రామరాజ్యం అనేటువంటి నినాదంతో వస్తున్నటువంటి మనకి అసలు సామ్యం ఏమిటి, కుదురుతుందా? ఈ విషయం నాకు కొంచెం తెలియజేయాలి. ఐ డ్రీమ్ నిర్వాహకులకు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అభినందనలు తెలియజేస్తూ, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీరామ కళ్యాణ మహోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడాను మరొక మారు అభినందనలు తెలియజేస్తూ, మీరు అడిగినటువంటి ప్రశ్న, రామరాజ్యం ఈనాటికి మనకి సూట్ అవుతుందా లేదా? ఈనాటి పరిస్థితుల్లో మన దేశంలో ప్రస్తుతము డెమోక్రసీ, ప్రజా పరిపాలన, ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకులు మనల్ని పరిపాలించటం, ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ రామరాజ్యంలో అలాగ ప్రజా పరిపాలన లేదు కదా. అది మోనార్కీ అని ఇంగ్లీష్లో అంటారు, అయితే రాజరికం అని తెలుగులో అంటాం మనం. కాబట్టి దానికి కుదురుతుందా లేదా, అదే చక్కటి ప్రశ్న. కానీ నిజానికి రామాయణాన్ని అధ్యయనం చేసేటువంటి ప్రతివారు, రామాయణాన్ని ప్రవచనం చేసేటువంటి వాళ్ళందరూ కూడా రామాయణాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి పాఠశాలగా, లేకపోతే రామాయణాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథంగా చెబుతూ, అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలనే ఎక్కువ ప్రవచనాలుగా చెప్తూ ఉంటారు. కుటుంబ విలువల గురించి చెప్తారు, ముక్తికి ఏ విధంగా సాధనగా ఉంటుంది రామాయణం అనేది చెప్తారు. కానీ మన దేశంలో ఏ విషయానికైనా సరే ప్రమాణికం లేకుండా మనం అసలు మాట్లాడం. మనకి ప్రమాణం ఏది అంటే వేదం ప్రమాణం. ఈ దేశంలో వేదంలో టెక్నాలజీ ఉంది. ఈ రోజుల్లో అందరూ పాశ్చాత్యులు కూడా ఒప్పుకుంటున్నారు, వేదంలో లేనిది ఏదీ లేదు. వేదంలో లేనిది ఏదీ లేదు. అందులో టెక్నాలజీ ఉంది, ఆధ్యాత్మికత ఉంది, విశ్వ కళ్యాణాన్ని గురించి ఉంది. కేవలం భూమి గురించే కాదు, అనేక ఇతర గ్రహాలకి వాటికి సంబంధించినటువంటి విషయాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఈ విధంగా ఆయుర్వేదమని, నృత్య శాస్త్రమని, ఒకటి కాదు వేదంలో శాఖోపశాఖలుగా ఉన్నాయి. వేద సమానమైనటువంటి గ్రంథం ఇంకోటి ఏదన్నా ఉందా అంటే అది రామాయణం.
రామాయణంలో కూడా వేదంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖలకు సంబంధించినటువంటి మూలాలన్నీ మనకి రామాయణంలో కనిపిస్తాయి. అంటే వేదం అందరికీ అర్థం కాదు కాబట్టి ఈ ఇతిహాసాన్ని ఈ విధంగా మనకి నడయాడు చూపించారంటారు. రామాయణంలో చక్కగా ఒక్క మనిషిని, వేదంలో ఉన్నవన్నీ ఆచరించేటువంటి మనిషిని ఒక సారూప్యంగా మనకి అదే శ్రీరామచంద్రుడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మానికి ఒక విగ్రహంగా ఒక మనిషిలాగా అవతారం ఉంటే అది రాముడు. కాబట్టి ధర్మం తెలుసుకోవాలంటే రాముడు ఏం చేశాడో తెలుసుకుంటే అదే ధర్మం. అదే ధర్మాన్ని వేదం చెప్పింది. మరి రాముడి పరిపాలన గురించి మనకి ముఖ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి మన దేశంలో గాంధీ గారు. అదే అంటున్నాను, ఆయనే కదా ఎప్పుడు రామరాజ్యం రామరాజ్యం అంటూ ఆయన రామరాజ్యం కావాలి రామరాజ్యం కావాలి అన్నాడు. మనకు స్వతంత్రం రాక ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు అదే మాటనే. కానీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన రామరాజ్యం అనే విషయాన్ని అందరూ మర్చిపోయారు. మనకి ప్రజాస్వామ్యం 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 అని గత 70 సంవత్సరాలుగా చెప్తూ వచ్చారు. అంటే తేడా ఉందా ఇటు రెండింటికి? చాలా తేడా ఉంది. రామరాజ్యం ప్రజాస్వామ్యం కాదు. రామరాజ్యం ఒక మోనార్కీ, ఒక రాజు పరిపాలన. కాబట్టి ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది అనేటువంటి కల్పన మొత్తం ప్రజల్లో ఉంది. ప్రజాస్వామ్యం ప్రజల చేత పరిపాలింపబడేది, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజల కొరకు ప్రజల గురించి పనిచేస్తాడని. కానీ ఈ రోజుల్లో ఉన్న స్లోగన్ ఏంటి? మనం టీవీల్లో చూస్తున్న స్లోగను, ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రధాని, ప్రజల కొరకు అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ప్రధాని డెమోక్రసీని కాలరాయబోతున్నాడు అనేటువంటి స్లోగన్ మనకు అంటే ఈ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన్ని దింపేయాలి అనేది ఈ రోజుల్లో మన దేశంలో ఉన్నటువంటి ఎన్నికలలో ప్రధాన ప్రతిపక్షాలు అన్నీ చేస్తున్నటువంటి ఒకే ఒక్క వాదన ఏంటంటే, ఏ ఎన్నికలు వచ్చినా ఏ ప్రధానమంత్రినైనా ఆ ఎన్నికలు సరే అలా ఉంచండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎలక్షన్స్ లో మనకు ముఖ్యంగా వినిపిస్తున్నటువంటిది ప్రతి టీవీలో కానీ రేడియోలో కానీ న్యూస్ పేపర్స్ లో కానీ ప్రతిపక్షాలు అన్నీ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటిది, ఈ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రధానమంత్రి లేకపోతే ఈ పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ అందాం, వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రజా పరిపాలనని వీళ్ళు తుడిచిపెట్టేస్తారు. అంటే మరి డెమోక్రసీలో డిక్టేటర్షిప్ అంటాం దీన్ని. ఆయన డిక్టేటర్ లాగా పనిచేస్తున్నాడు. డెమోక్రటిక్ డిక్టేటర్. డెమోక్రటిక్గా అతను పదవిలోకి వస్తాడు కానీ డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తాడు. మరి శ్రీరామచంద్రుడు డిక్టటోరియల్ డెమోక్రసీ అవలంబించాడు, దీనికి వ్యతిరేకం. అంటే ఆయన డిక్టేటర్గా ఎన్నుకోబడి, అంటే తన తండ్రి చేత ఎన్నుకోబడ్డాడు అని అందరూ అనుకుంటారు. ప్రజలు ఎన్నుకోలేదు, తండ్రి చేత నియమింపబడ్డాడు. తండ్రి చేత నియమింపబడి ప్రజానురంజకంగా పరిపాలించాడు. ఇప్పుడు మన ప్రతిపక్షాలు చెబుతున్నటువంటి డెమోక్రాటిక్ డిక్టేటర్షిప్కి వచ్చాం మనం. కానీ అక్కడ డిక్టేటర్షిప్ డెమోక్రసీ జరిగింది. దీనికి వ్యతిరేకంగా రాజు నియమింపబడ్డాడు తప్పితే ఆయన ఎన్నుకోబడలేదు అని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా పొరపాటు. రామాయణంలో అద్భుతంగా మనం జాగ్రత్తగా గనక పరిశీలించినట్టయితే దశరథుడు ప్రజలందరినీ కోర్టుకు పిలుస్తాడు, మంత్రులందరినీ పిలుస్తాడు. నేను శ్రీరామచంద్రుడు నా కొడుకు, ఇతనిలో అన్ని లక్షణాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను, ఇతను రాజుగా నియమిద్దామని నేను అనుకుంటున్నాను, కానీ మీరందరూ ఒప్పుకుంటే అప్పుడు ఇతన్ని రాజుగా చేస్తాను. మన పార్లమెంటులో ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టంగానే ఐస్ హ్యాబిట్ అనేటువంటిది మనం వింటూ ఉంటాం. అవును, చేతులు ఎత్తండి లేకపోతే బటన్స్ నొక్కండి, ఎక్కువ మంది దేనికి నొక్కితే అది. అదే పద్ధతిలో దశరథ మహారాజు తనకి ఉన్నటువంటి ప్రజలందరి ముందు కూడా తన యొక్క కోరికను పెట్టాడు, బిల్లు ప్రవేశపెట్టి మీరందరూ కూడాను ఓకే అంటే నేను. అయితే ఇక్కడ గమ్మత్తుగా నోస్ హ్యాబిట్ లేదు అసలు, అందరూ ఐస్ హ్యాబిటే అన్నారు. అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది రావు గారు, మీరు అంటుంటే వాళ్ళందరూ చేతులు ఎత్తితే మీరు అన్నట్టుగా నా పరిపాలన అంత బాగుండలేదా అని అడిగితే దశరథ మహారాజు, లేదు మహారాజా, రాముడి యొక్క పరిపాలన కూడా రుచి చూడాలనిపిస్తోంది అని ప్రజలు చెప్పిన సమాధానం కరెక్టేనా? అవునండి. ఇంకా కొంచెం యాడ్ చేస్తాను, చెప్పండి. ప్రజలందరూ ఏమన్నారంటే అప్పుడు, మీ పరిపాలనలో ఒట్టి పరిపాలన మాకు కనిపిస్తోంది
కానీ శ్రీరామచంద్రుడు వచ్చి పరిపాలిస్తే మాకేమనిపిస్తోంది అంటే ప్రజల్లో ఒక వ్యక్తిని గురించి అభిప్రాయం ఉంటుంది. అప్పుడే అతన్ని ఎన్నుకుంటారు ఎవరైనా కానీ. అతని యొక్క బిహేవియర్ చూస్తారు, చూసి అతని మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకుంటారు ప్రజలు. పెంచుకొని ఆ విధంగా అతన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు కనుక రాజైతే పరిపాలనతో పాటు ప్రజానురంజకమైనటువంటి పరిపాలన జరుగుతుందని మాకు నమ్మకం ఉంది. ప్రజల యొక్క అభిప్రాయానికి గౌరవించి ఆయనని యువరాజు చేస్తారు. రాజరికంలో ఎలా ఉంటుందంటే రాజు ఉండగా తన కొడుకుని యువరాజు మాత్రమే చేస్తాడు. యువరాజుకి పూర్తి అధికారాలు ఉండవు. మిలిటరీ ఆయన చేతుల్లో ఉంటుంది, యువరాజు చేతుల్లో ఉంటుంది. కానీ యువరాజు తీసుకున్న ఏ డిసిషన్ అయినా సరే తీసి పారేసేందుకు, కొట్టేసేందుకు రాజుకి అధికారం ఉంటుంది. మహాభారతంలో మనం చూస్తాం దుర్యోధనుడు అనేక రకాలైనటువంటి డిసిషన్స్ తీసుకుంటే వాటిని తిరగరాస్తాడు ధృతరాష్ట్రుడు. ఆ విధంగా మహారాజు బతికున్నంత కాలము కూడా యువరాజుకి కొన్ని అధికారాలే ఉంటాయి. మహారాజు చనిపోయేంత వరకు కూడా యువరాజుకి ట్రైనింగ్ అనమాట, అది శిక్షణ అనమాట. అది ఆయన తీసుకునే డిసిషన్స్ సరి అయినవైతే మహారాజు ఆమోదిస్తాడు, కాకపోతే ఆమోదించడు. ఈ రోజుల్లో ఉన్న డెమోక్రసీలో అదే. మన కుటుంబాల్లో కూడా అంతే కదా రావు గారు. తండ్రి ఉన్నంత వరకు, అలాగే ఇక్కడ కుటుంబంలో ఉన్న యజమానురాలు యజమాని ఉన్నంత వరకు కొడుకైనా కోడలైనా వీళ్ళ దగ్గర శిక్షణ పొంది వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు నడిపించడం అనేది మన కుటుంబ వ్యవస్థలో కూడా ఉంది, అదే రాచర వ్యవస్థలో కూడా ఉంది. ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో కూడా అదే ఉంది. ఇప్పుడు పార్లమెంటు పాస్ చేస్తుంది బిల్లు, కానీ ఆ బిల్లు పాస్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలి. అక్కడ ఆవిడ సంతకం పెడితేనే, ఆవిడ కానీ ఆయన కానీ సంతకం పెడితేనే కదా బిల్లు పాస్ అయ్యేది. ఆవిడ రిటర్న్ చేసేందుకు అధికారం ఉంది ఆవిడకి. అట్లాగే గవర్నర్ దగ్గరికి బిల్లు వెళ్తే గవర్నర్ తన ఇష్టమైతే పాస్ చేస్తుంది, లేకపోతే వెనక్కి పంపిస్తుంది. వెనక్కి పంపిస్తే మళ్ళీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మళ్ళీ ఆ బిల్లుని మళ్ళీ పాస్ చేసి మళ్ళీ పంపించాలి. అలా 3 సార్లు, మూడోసారి రిజెక్ట్ చేయడానికి వీల్లేదు. మరి ఆ రోజుల్లో కూడా రాజరికం ఉంది అంటే యువరాజుకి అన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఆయన పూర్తి అధికారాలు లేవు ఆయనకి. తను అనుకున్న డెసిషన్ని మహారాజు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి అది ప్రజాస్వామ్యం. ఈనాటి ప్రజాస్వామ్యం సరిగ్గా ఆనాటి రాజరికంకి నకలు మాత్రమే. అంటే రావు గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైందండి. అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి చూస్తే ఇప్పుడు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి మమ్మల్ని ఎన్నుకోండి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రజలు మీరే కావాలి అని వచ్చారు కదా, ఇతనే మాకు నాయకుడు కావాలి అని ప్రజలు కోరుకున్న నాయకులు. ఇవాళ మమ్మల్ని నాయకులుగా ఎంచుకోండి అనేటటువంటి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితి వచ్చింది. రైట్? కరెక్ట్ అండి. వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే నిజంగా సేవ చేయడం కోసం. అంటే మనకి 70 సంవత్సరాలుగా మనం చూస్తున్నాము. సేవ చేయడం కోసం వచ్చారా, లేకపోతే వాళ్ళ కుటుంబాలకి సేవ చేసుకోవడం కోసం వచ్చారా? సేవ చేయడానికి వచ్చారా? కుటుంబాల యొక్క అభివృద్ధిని మనం చూసేంత తప్పితే దేశ అభివృద్ధి కోసం నిజంగా పాటుపడేటువంటి నాయకులు చాలా కొద్ది మంది, లేరని కాదు, చాలా కొద్ది మంది. కాబట్టి రామాయణ కాలంలో అలా లేరు. అయితే రావు గారు, ఇంకొక రెండో ప్రశ్న చాలా బాగుంది. ఇప్పుడు మీరు అంటే ఆనాడు కూడా రాచరిక వ్యవస్థలో కూడా రామరాజ్యంలో కూడా ప్రజాస్వామ్యం ఉన్నది అనేది మనకి నిరూపించబడింది. రెండవది, ఆ యుగంలో, అప్పుడు త్రేతాయుగంలో స్లోగా నడిచేది. ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ యుగంలో రోజు రోజుకి, ఇప్పుడు నేనే ఉన్నానండి, 4 తరాలను చూశాను. అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు, గణనీయంగా మార్పులు వచ్చేస్తున్నాయి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. మరి అప్పుడున్నటువంటి అది స్లోగా వెళ్ళిందంటారా, పద్ధతిగా వెళ్ళిందంటారా, లేకపోతే ఇప్పుడు వెళుతున్నటువంటిది ఈ విధంగా వెళ్ళటం అనేటటువంటిది కరెక్ట్ అంటారా? ఎలా దానికి దీనికి సామ్యం ఏంటి? ఆనాటికి ఈనాటికి అంటే నాగరికత పేస్ అంటాం. ఆధునికత, నాగరికత, ఫాస్ట్ పేస్, స్పీడ్ ఏదైతే దాని గురించి. దీని గురించి మాట్లాడే ముందు ఇంకొక విషయం, ఇంతకు ముందు మాట్లాడిన దాంట్లో, మరి దశరథుడు ప్రజాస్వామ్యంగా చేశాడు, శ్రీరాముడు ఎప్పుడన్నా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాడా అనేదాన్ని కూడా ఒక ఉదాహరణ చెప్పి మనం ముందుకెళ్దాం. ఎప్పుడైతే విభీషణుడు లంకను వదిలిపెట్టి శ్రీరాముడి దగ్గరికి శరణాగతి కోసం వచ్చాడో, అప్పుడు శ్రీరాముడికి వానరులందరూ కూడా ఏం చెప్పారంటే, సుగ్రీవుడి దగ్గర నుంచి నీలుడు అందరూ కూడా ఆయన
అవతల మనం ఎవరినైతే జయించాలని మనం ఉన్నామో రావణాసురుడు అతని యొక్క తమ్ముడు. రావణాసురుడు అంత శక్తి కలిగిన వాడు. అతను మనకి గూఢచారిగా ఇక్కడికి వచ్చాడు మన సైన్య విశేషాలన్నీ తెలుసుకోవడానికి. అతనికి మన దగ్గర చోటు కల్పిస్తే మన వివరాలన్నీ అటు చెప్పేస్తాడు. మనం జయించలేము రావణాసురుడిని, కాబట్టి తీసుకోవద్దు అతన్ని అని అందరూ చెప్తారు. రాముడు ఆలోచించి మొత్తం వానరులందరినీ కూర్చోబెడతాడు ఎదురుగుండా. కూర్చోబెట్టి సుగ్రీవుడు ఈ విధంగా అంటున్నాడు, మీరందరూ విన్నారు. నలుడు నీలుడు మొదలైన ముఖ్యమైన వాళ్ళందరూ ఈ విధంగా అన్నారు, మీరందరూ విన్నారు. మీ అందరి యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడుగుతాడు. ఇది ప్రజాస్వామ్యం అంటే. ముఖ్యమైనటువంటి మంత్రులు అందరూ వ్యతిరేకించినటువంటి విషయాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజలందరూ ఏమంటారు అని అడుగుతాడు. వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకుని పార్టీ మారి ఈ పార్టీలోకి వస్తున్నాడు, ఆ పార్టీ మారి ఈ పార్టీలోకి వస్తున్నాడు. ఇవాళ రేపు రాగానే వెంటనే తీసేసుకుంటారు పార్టీలోకి. ఎవరిని అడగకుండా కండువా మార్చేస్తే వెంటనే ఈ పార్టీలో తీసుకుంటారు. కానీ అలా మార్చి తీసుకోవడానికి శ్రీరాముడు ఒప్పుకోవాలి. వెంటనే తన వాళ్ళందరూ వ్యతిరేకించినప్పటికీ, వద్దు వద్దు అన్నప్పటికీ అందరినీ అడిగి అందరికీ ఎడ్యుకేట్ చేశాడు అందరినీ కూడాను. ఆ వచ్చిన అతను మనల్ని శరణాగతి అడగడం కోసం వచ్చాడు. శరణాగతికి అడగడానికి వచ్చినటువంటి వ్యక్తిని రాజ్యం కోసం రావట్లేదు అతను, పదవి కోసం రావట్లేదు అతను, ఓ మినిస్టర్ ఇస్తాడని రావట్లేదు అతను. అక్కడ తన అన్నగారితో పడలేదు కాబట్టి మన దగ్గరకు వచ్చి శరణాగతి. విష్ణు భక్తుడు, నారాయణ భక్తుడు ఆయన గురించి ముందే ఇన్ఫర్మేషన్ అంతా శ్రీరాముడి దగ్గర ఉన్నది. ఇన్ఫర్మేషన్ లేకుండా శ్రీరాముడు అలా శరణాగతికి వచ్చిన అతన్ని నేను శరణాగతి ఇవ్వడం అనేటువంటిది ఒక రాజుగా, ఒక ప్రజగా, ఇదే ఇప్పుడు మనకి సిఏఏ మనకి ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన యొక్క హిందూ బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, పార్టీషన్ అప్పుడు ఆ దేశాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు ఇప్పుడు అక్కడ బాధలు అనుభవిస్తూ ఈ దేశానికి రావాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని తీసుకురావటం కోసం ఒక యాక్ట్ పాస్ చేసాం. కానీ దాన్ని కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనుల్ని మనం తీసుకురావడం కోసం బిల్లు పాస్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింలను కూడా ఇక్కడ తీసుకురావడం. అసలు పార్టిషన్ జరిగిందే వాళ్ళ కోసము. అక్కడ ముస్లిమ్స్ ఎవరు ఆ దేశాల్లో పీడింపబడటం లేదు, పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ. ఎందుకంటే అవి పూర్తిగా ఇస్లామిక్ దేశాలు. అవి ఇస్లామిక్ దేశంలో ఇస్లాం అనుసరించేవాడిని బాధించేవాడు ఉన్నాడు. అనుసరించినటువంటి బుద్ధులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు వీళ్ళని బాధిస్తున్నారు, వీళ్ళ దేవాలయాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని సహజంగా వాళ్ళకి మన దేశం విడిపోయినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చాం మనం, మీకు ఎప్పుడైనా సరే ఈ దేశంలోకి రావచ్చు, మీరు ఈ దేశం పౌరులే. కానీ ప్రస్తుతం విడిపోతున్నాం కాబట్టి ఆ దేశంలో మీరు ఉండాల్సి వస్తుంది. వాళ్ళందరూ అప్పుడే రావాలనుకుంటే వాళ్ళని ఊచకోతుకోవటం జరుగుతుంది. బోర్డర్ దాటి వచ్చేటువంటి హిందువులు, బౌద్ధులు, సిక్కులు వీళ్ళందరినీ చంపేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయారు, ఫోర్స్ఫుల్గా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళకి మంచి జరగలేదు కాబట్టి వాళ్ళని మన దేశంలోకి రావడానికి మనం పర్మిషన్ ఇస్తున్నాం. ఇదే విభీషణుడి విషయంలో మనకి కనిపిస్తుంది. శ్రీరాముడు అవలంబించిందే ప్రస్తుతం మన భారత ప్రభుత్వం అవలంబిస్తుంది. రావు గారు, ఇదే మహాభారతంలో కూడా ధర్మరాజు ఇలాగ యుద్ధంలో ప్రకటిస్తాడు, ఎవరైనా మీరు రాదలుచుకుంటే రండి అని. యుయుత్సుడు వచ్చేస్తాడు మళ్ళీ ఈ పార్టీలో కదా. అతను దుర్యోధనుడి యొక్క తమ్ముడు అయినప్పటికీ కూడా దుర్యోధనుడి ధర్మం ఇటు లేదు, ధర్మం అటు ఉంది అని వస్తాడు. అదే విధంగా శ్రీరాముడు కూడా అదే చెప్తాడు. ధర్మం ప్రకారము ఇతను శరణాగతిని కోరి వచ్చాడు తప్పితే ఒక పదవి కోరి రాలేదు. ఈ విషయాన్ని కూడా మనం ఈనాటి రామాయణం అనేటువంటి ప్రజాస్వామ్యం ఉన్నట్లే కదా, అప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నట్లే కదా, వాళ్ళందరూ అభిప్రాయం తీసుకుని మరీ అతను తీసుకుంటాడు. ఈ విధంగా రామాయణము ఎల్ల కాలాలకి కూడా టెక్స్ట్ బుక్కే. ప్రాచీన కాలంలోనూ టెక్స్ట్ బుక్కే, ఈనాటి కాలానికి రాజకీయాలనే కాదు, ఒక రాజకీయం మాత్రమే ఇప్పుడు మీరు అడిగారు. కానీ రామాయణంలో యుద్ధనీతి ఉంది, దౌత్యనీతి ఉంది, కూటనీతి ఉంది, పరిపాలనా నీతి ఉంది. ఇవి కాకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ మొత్తము రామాయణంలో ఉంది. ఇంతే కాదు, రామాయణంలో ఈనాటి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క ఉనికి గురించి వాటి పేర్లు రామాయణంలో ఉన్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల పేర్లు రామాయణంలో ఉన్న పేర్లకి
కొంచెం అపభ్రంశం ఎంత. అయితే తర్వాత అవన్నీ తెలుసుకుంటాను, మీతో తెలియజేస్తాను. 200 దేశాలకి 200 ఎపిసోడ్లు మనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దేశం, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, తర్వాత జపాన్, కొరియా, ఇండోనేషియా, ఈ పేర్లన్నీ సంస్కృతంలో ఉన్న పేర్లే, ఇంక్లూడింగ్ ఇండియా. ఇండియా ఇంగ్లీష్ పదం కాదు, సంస్కృత పదం. ఈ విధంగా వీటి యొక్క బ్యాక్గ్రౌండ్స్లోకి వెళితే ఒక్కొక్క దేశము కూడా రామాయణ కాలంలో రాముడి చేత పరిపాలింపబడినటువంటిదే. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని శ్రీరాముడు పరిపాలించాడు. ఉదాహరణకి శ్రీరాముడికి 2 కొడుకులు, మొత్తము 4 అన్నదమ్ములకి కలిపి 8 మంది సంతానము. 8 మందికి వివాహం ఎవరు చేశారు అంటే శ్రీరాముడే చేశాడు. ఎందుకంటే తండ్రి లేడు కదా, కాబట్టి పెద్దన్నగారే ఇళ్లలో వివాహాలు చేయడానికి అర్హులవుతారు. హిందూ సాంప్రదాయంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ పేరు మీదనే వివాహాలు జరుగుతాయి. శుభలేఖలో కూడా శ్రీరాముడు తనకు ఉన్నటువంటి 4 సోదరులకి ఉన్నటువంటి ఒక్కొక్కరికి 2 కొడుకులు, 8 మంది మనవాళ్ళకి, 8 మంది కొడుకులకి పుత్ర సమానమే కదా, 8 మందికి 16 వివాహాలు చేశాడు. అంటే తాను ఏకపత్ని వ్రతుడైనప్పటికీ ఒక్కొక్కరికి 2 భార్యల, తన కొడుకులందరికీ కూడా 8 మందికి కూడా 16 మంది కన్యల్నిచ్చి వివాహం చేశాడు. మీరు చరిత్ర కనుక చూసినట్లయితే రామాయణ చరిత్ర, ఆ 16 మంది భారతీయులు కారు, వివిధ దేశాల నుంచి, ఈనాడి అమెరికా, రష్యా, జపాన్, ఆ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. శ్రీరాముడి యొక్క కోడళ్ళందరూ కూడా 16 మంది కోడళ్ళు ఆయనకి, 16 మంది వివిధ దేశాలు. వీటన్నిటి వివరాల గురించి ఆయా సందర్భంలో వచ్చేటువంటి ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయాలి తప్పకుండా. ఇప్పుడు నేను అడిగిన రెండో ప్రశ్న, నాకు ఆ రామాయణ కాలంలో ఉన్నటువంటి గతి, పేస్ అంటాము, స్లో పేస్లో ఉండేది కదా. ఈ రోజుల్లో టెక్నాలజీ పరంగా మనం చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తున్నాము. ఇది రామాయణ కాలానికి మనకి ఇప్పటికీ సూట్ అవుతుందా అని మీ యొక్క అవునండి ప్రశ్న వేశారు. నిజానికి ఈ టెక్నాలజీ అనేటువంటిది మనం ఏమంటామంటే ఎందుకంటే రావు గారు, ఈ ప్రశ్న నేను ఎందుకు వేశానంటే, ఇప్పుడు మా మనవరాలు ఉంటే ప్రశ్నలు వేస్తుంటారు. అబ్బా మీరు ఆ కాలం మాటలు చెప్పకండి అమ్మా, ఇదంతా ఇప్పుడంతా ఫాస్ట్ అయ్యి ఇప్పుడు ఇవన్నీ ఎట్లా చెప్తే ఎట్లా మాకు అంటున్నారు పిల్లలు, అందుకని ప్రశ్న వేశాను నేను. నిజమే, మీ ప్రశ్న చాలా ఈ రోజుల్లో ఉన్నటువంటి యువకులకు తెలుసుకోవాల్సినటువంటి సమాధానమే అని ప్రశ్న వేశారు. చాలా మంచి విషయం. దానికి రామాయణ కాలంలో ముఖ్యంగా మనం అనుకునేటువంటి పద్ధతిలో లేదు. మనం అనుకునేటువంటి పద్ధతి ఏంటంటే గ్రామీణ వాతావరణం ఉండేది, అరణ్యాల్లో ఉండే వాతావరణం ఉండేది. నగరాలు అంత అభివృద్ధి, ఇప్పుడున్నటువంటి బాంబే, న్యూయార్క్ ఇలాగా అభివృద్ధి చెందిన నగరాల్లాగా ఆ రోజు నగరాలు లేవు. తర్వాత ఈరోజు ఉన్నటువంటి స్పీడ్ ట్రావెల్ ఏదైతే ఉందో ఇది లేదు. ఎక్కడికైనా సరే గంటల్లో మనం వెళ్ళటం అని మనం అనుకుంటాం, కానీ కరెక్ట్ కాదు, అది కాదండి. ఆ రోజుల్లో ఇంతకన్నా ఎక్కువ టెక్నాలజీ ఉంది. ఉదాహరణకి రావణుడు కానీ వాలి కానీ 3 జాతులు ఉండేవి, నరులు, వానరులు, రాక్షసులు. ఇంకా అనేక జాతులు ఉండేవి, కానీ ముఖ్యమైనవి 3. ఈ 3 జాతుల్లో రాక్షస జాతికి చెందినటువంటి చక్రవర్తి రావణాసురుడు కానీ, వానర జాతికి చెందిన చక్రవర్తి వాలి కానీ తమ తమ రాజ్యాలని ఒక్కొక్కళ్ళకి కింద 50 రాజ్యాలు కనీసం ఉండేవి. ఆ 50 రాజ్యాల నుంచి సుమారుగా సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి. కిష్కింధాకాండలో మీరు సుగ్రీవుడు పంపిస్తాడు, అన్ని రాజ్యాలలో ఉన్న వానరులందరినీ పిలుచుకురామని. వస్తారు అంటే వాళ్ళు కేవలము కిష్కింద అనేది ఒక చిన్న నగరం, ఇప్పుడు ఉన్నటువంటి హంపి దక్షిణ భారతంలో. వీళ్ళందరూ అక్కడే లేరు, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో, చైనా, జపాన్, యూరోప్ ఇలాంటి దేశాలన్నింటిలో కూడాను వానరులు ఉన్నారు. అలాగే రావణాసురుడు కూడా రాక్షసులందరినీ పిలిపిస్తాడు, ఒక్కొక్కరిని. మీరు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ రూపాలతో ఉన్న వ్యక్తులను చూశారు కదా? చూశాను, ఫోటోలు కూడా ఉన్నాయి, వానరులు కూడా ఫోటోలు కూడా ఉన్నాయి నా దగ్గర. నార చీరలు కట్టుకుని రాముడు వెళ్ళాడంటే వాటి ఫోటోలు ఉన్నాయి. అవన్నీ ఆయా ఎపిసోడ్లో మనం చెప్పుకోవచ్చు. ప్రతి విషయానికి ఒక ఎపిసోడ్ అవసరం ఉంటుంది. ఈ విధంగా యూరోప్లో ఉన్నటువంటి వానరులు, ఇప్పుడు యూరోప్ దేశాలైనటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడాను వానర దేశాలు. చైనా, మంగోలియా, కొరియా, సౌత్ కొరియా, బ్యాంకాక్, థాయిలాండ్ మొదలైనటువంటివన్నీ కూడా.
ఆయా దేశాల్లో రామాయణం ఉంది. అంటే దీన్ని బట్టి రాముడు జగత్ప్రభువు. జగత్ ప్రభువు. రాముడు పరిపాలించింది ఏది అనేది 4 ఎపిసోడ్లు అవుతుంది మనకి. ఎందుకంటే రాముడు పరిపాలించింది ఏది అని నేను చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం అన్నారు కదా. మీ ఆ ఒక్క వాక్యాన్ని వివరించాలి అంటే ఒక ఎపిసోడ్ కావాలి. సరే చూద్దాం. ఎందుకంటే శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర రామాయణం, శ్రీమద్ రామాయణము మనకి 24,000 శ్లోకాలతో మన ముందు ప్రస్తుతం ఉంది. కానీ శ్రీరామచంద్రుని యొక్క చరిత్ర 100 కోట్ల శ్లోకాలలో ఉంది అని సాధికారికంగా ఆనాటి బుధ కౌశిక మహర్షి శ్రీరామ కవచంలో చెప్పారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం వేరే ఆ విధంగా ఉంది. కాబట్టి శతకోటి శ్లోకాలతో ఉంది అనే విషయం. మరి ఇప్పుడున్నటువంటి రామాయణం మన దగ్గర మనకి 24,000 శ్లోకాలలో కేవలం శ్రీరామచంద్రుడి యొక్క 40 సంవత్సరాల చరిత్ర. పుట్టినప్పటి నుంచి వివాహమయ్యి అడవికి వెళ్ళి రావణుని వధించి తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకునే వరకు అప్పటికి ఆయనకి 40 సంవత్సరాలు. కానీ ఆయన జీవించి పరిపాలించింది ఎంతకాలము? 11,000 సంవత్సరాలు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అని రామాయణంలో 4 చోట్ల వస్తుంది ఈ శ్లోకం. అంటే సాధికారికంగా 11,000 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. మరి 40 సంవత్సరాలకి ఆయన పట్టాభిషేకం అయితే అసలు ఆయన రాజ్యం మొదలైంది ఆ రోజు నుంచి. కానీ ఆయన రాజ్యం ఎలా చేశాడు, ఏం చేశాడు, ఏ డిసిషన్స్ తీసుకున్నాడు, ఏ దేశాలకు ఆయన పర్యటనలకు వెళ్ళాడు, ఇవన్నీ కూడా అసలు రామాయణంలో లేవు. వాల్మీకి రామాయణంలో లేవు. ఆ శతకోటి రామాయణం కూడా రచించింది వాల్మీకే. కానీ అది మనకి ఇప్పుడు లభ్యం కావట్లేదు. 24,000 శ్లోకాల రామాయణమే కాకుండా శతకోటి నామాలతో రాసింది కూడా వాల్మీకి మహర్షి. కానీ మనకు లభిస్తున్నది ఇప్పుడు కేవలం 24,000 శ్లోకాలతో ఉన్న రామాయణం మాత్రమే లభిస్తుంది. గత 1000 సంవత్సరాలుగా మనం బానిసత్వంలో ఉండటంతో మన మీద ఆక్రమణలు వచ్చి మన లైబ్రరీలన్నీ కాల్ చేయటము, మన పండితులందరినీ కూడాను తలకాయలు తీసేయటము, చంపేయటము, ఈ విధంగా చేయడంతో మనం ఎంత నష్టపోయాము అంటే శతకోటి శ్లోకాల రామాయణాన్ని, రాముడి యొక్క నిజమైన చరిత్రని మనం నష్టపోయాము. ప్రస్తుతం మన ప్రభుత్వం యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే రావు గారు ఇక్కడ ఒక్కటి, ఇప్పుడు త్రేతాయుగం తర్వాత వచ్చింది ద్వాపర యుగం కదా. ద్వాపర యుగం వచ్చిన తర్వాత కూడా ఈ రామాయణాన్ని ధ్వంసం చేసేటటువంటి అవకాశం దొరికిందంటారా? మరి ఎలా జరిగింది? ద్వాపర యుగంలో జరగల, తరువాత జరిగినటువంటి అప్పటి వరకు ఉంది. ద్వాపర యుగంలో ఈ రామాయణం ఉంది. 2000 సంవత్సరాలుగా అంతే సుమారుగా మన దేశం మీద దండయాత్రలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు శతకోటి రామాయణాన్ని పారాయణ చేసేటువంటి పండిత ప్రకాండులు మన దేశంలో ఉండేవారు. శ్రీరాముడి చరిత్రని మొత్తం కూడా పారాయణ చేసేటువంటి వాళ్ళు ఉండేవారు. తరువాత కాలంలో అలాంటి పండితులందరినీ కూడాను శిరశ్ఛేదాలు చేయటము, గ్రంథాలన్నింటినీ కూడాను కాల్చేయటము జరిగింది. బ్రహ్మాండమైన యూనివర్సిటీస్లో ఉండే గ్రంథాలని, అలాగే ఊళ్ళలో వెతికి రామాయణ భారతాలు ఎక్కడున్నా ఇప్పుడు మనకు లభిస్తున్నటువంటి రామాయణం అంతా ఎక్కడిదని మీరు అనుకుంటున్నారు? బ్రిటిష్ వాళ్ళే ఒక రామాయణ 2 రామాయణాలను తీసుకుని అందులో ఒకదాన్ని ప్రామాణికంగా వాళ్ళు అచ్చు వేశారు. వాళ్ళు కలకత్తాలో ఆ అచ్చు వేసిన దాని కాపీలే ఆ తర్వాత మళ్ళీ పునర్ముద్రించడం జరుగుతోంది. 400 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అంతకుముందు అంటే దీనిని బట్టి చరిత్రలు అప్పటి నుంచి కూడా వక్రీకరించబడుతూనే ఉంది. అలా రామాయణం కూడా చాలా చోట్ల వక్రీకరించబడింది. రామాయణం అంటే ఇంతే అని వాళ్ళు మన ముందు పెట్టారు. కానీ అంతే కాదు, శతకోటి శ్లోకాల ఎందుకంటే 40 సంవత్సరాల చరిత్రే మన ముందు ఉంది. పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఇంట్లో కూర్చున్నాడా? ఇప్పుడు మోడీ గారు పట్టాభిషేకం అయిన తర్వాత ఆయన 2014లో ఆయన 5 సంవత్సరాలు ఏం చేశాడు? అసలు ఈ దేశంలో లేడు, వివిధ దేశాలు తిరిగాడు. శ్రీరాముడు ప్రపంచం మొత్తానికి ప్రభు, అన్ని దేశాలని ఆయన జయించాడు. ఆయన యొక్క పరిపాలన మోనార్కీ కాదు. ఏ దేశాన్ని జయిస్తే ఆ దేశం యొక్క ప్రజలనే ఎన్నుకుని, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడిని అక్కడ రాజుగా ప్రతిష్ఠించి తాను తిరిగి వచ్చేసాడు. బ్రిటిష్ వాళ్ళకి మళ్ళీ, ఫ్రెంచ్ వాళ్ళకి మళ్ళీ అక్కడ ధనాన్ని దోచుకోలేదు ఆ దేశాల్లో. మనకి లక్ష్మణుడు చెప్పినటువంటి ఒక మాట ఉంటుంది,
అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే. ఇంత అందమైన బంగారు లంకను వదిలిపెట్టి ఎందుకయ్యా అన్నయ్య మనం వాయిద్య వెళ్తాం, ఇక్కడే ఉందాము. నిజంగా లంకలో అప్సరసల్ లాంటి స్త్రీలు ఉన్నారు. ఎందుకంటే రావణాసురుడు అన్ని దేశాలలో సుందరంగా ఉన్నటువంటి స్త్రీలందరినీ తీసుకొచ్చి లంకలో పెట్టాడు. కాబట్టి లంకలో ఉన్న వాళ్ళందరూ వికృతాకారులు అనుకుంటే చాలా పొరపాటు. అలాగే ప్రపంచంలో ఉన్న అతి సుందరమైనటువంటి అందమైనటువంటి ఖరీదైనటువంటి రత్నాలు మణులు అన్నీ తీసుకొచ్చి లంకలో పెట్టాడు. బంగారం ఎటు చూసినా బంగారమే. అటువంటి లంక పైగా కుబేరుడు గెలిచిన తరువాత రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడికి పట్టం కట్టి లోపలికి కూడా వెళ్ళాల రాముడు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి వెంటనే ఆయన అయోధ్యకు వచ్చేసాడు. ఇది రాముడి యొక్క పరిపాలన. మరి గత 500 సంవత్సరాలుగా మనమేం చూసాము? కొలోనియల్ పరిపాలన. అంటే యూరోప్లో ఉన్న ప్రతి దేశము కూడా అనేక ఈస్ట్ ఏషియన్ దేశాలన్నిటి మీదకి వచ్చి వాళ్ళని జయించి వాళ్ళని క్రూరంగా హింసించి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులన్నీ కూడా లాగేసుకుని ఈ దేశంలో ఉన్న సంపదలు, మన దేశమే కాదు, ఇండోనేషియా ఏమిటి, తర్వాత బ్యాంకాక్, ఇలాంటి అనేక ఈస్ట్ ఏషియాలో ఉన్న అనేక దేశాలు, ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక చిన్న చిన్న దేశాల యొక్క సంపదల్ని కొల్లగొట్టుకు వెళ్ళిపోయారు వాళ్ళు. రాముడు అలా చేయలేదే. ఇది అసలు పరిపాలన అంటే. డెమోక్రసీ అంటే రాముడిది. ఇప్పుడు అర్థమైంది. రాముడు ఏ దేశం వెళ్ళి ఆ దేశాన్ని జయించినా అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాడిని అక్కడ రాజుగా చేసి అతన్ని ధర్మయుతంగా పరిపాలించమని, అంతకు ముందున్న అతన్ని ఎందుకు తీసేయడం జరిగింది? అతను అధర్మంగా పరిపాలించాడు కాబట్టి అతన్ని తీసేసి, నాయనా నువ్వు ధర్మంగా పరిపాలించు నీ దేశాన్ని అని వెనక్కి వచ్చాడు. ఇంకా అనేక సందర్భాలు ఉన్నాయి. ఆ కూర్చోబెట్టిన అతను కూడా మళ్ళీ అధర్మంగా పరిపాలిస్తే అతన్ని కూడా తీసేసి మళ్ళీ తర్వాత వాళ్ళని, అదే దేశం వాళ్ళని కూర్చోబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ కూడా రాముడి యొక్క చరిత్రలో. మీరు అడిగిన ప్రశ్న పేస్, ఆ సమయంలో రాముడి సమయంలో చాలా స్లో పేస్లో సమాజం నడుస్తూ ఉండేది కదా. ఈనాటి కార్లు, విమానాలు సామాన్య ప్రజలకి ఈ రోజుల్లో అవైలబుల్ ఉన్నాయి, ఆ రోజుల్లో లేవు కదా అంటే నిజానికి ఆ రోజుల్లోనూ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఏం చేశారంటే అంత ఫాస్ట్ పేస్లో నడవటం సామాన్య ప్రజలకు అవసరమా? అవసరం లేదు అని. అవసరాన్ని బట్టి ఉన్నారు. అవసరాన్ని బట్టి. అవసరం ఎవరికి ఉంటుంది? పరిపాలన చేసేటువంటి వాళ్ళకి తమ దేశం మొత్తం తిరగాల్సిన అవసరం ఉంటుంది అన్ని చోట్లకి. అలాగే ప్రపంచం మొత్తంలో 50 దేశాలకి 40 దేశాలకి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయా దేశాలకు వెళ్ళాలంటే వాళ్ళు గుర్రాలు ఎక్కిన్ను, గాడిదలు ఎక్కిన్ను, లేకపోతే ఒంటెలు ఎక్కి వెళ్తారా? వాళ్ళు ఎప్పుడు విమానాల్లో వెళ్ళేవారు. రావణాసురుడు తన యొక్క సబ్జెక్ట్స్ దేశాలన్నీ చూసి రావడానికి రోజు విమానంలో వెళ్ళేవాడు. అంటే వనరులను అవసరాన్ని బట్టి వినియోగించుకున్నారు. ఇప్పటిలాగా అనవసరంగా కార్లు ఇంటి ముందు 4 ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు షాపింగ్లకి వెళ్ళి దుర్వినియోగం చేయకుండా ఎంత కావాలో అంత వినియోగించుకున్నారు. తెలియకేం కాదు, అన్నీ ఉన్నాయి, ఉన్న వాటిని. అంతేనా? నేను చెప్పి నాకు అర్థమైంది. అంతేనండి. ఇప్పుడు ఇంత ఫాస్ట్ పేస్లో వెళ్ళినటువంటి ప్రజలు సుఖంగా ఉన్నారా? అసలు లేరుగా. అసలు లేరు అనే విషయం అందరికీ తెలుస్తోంది. ఇంత స్పీడ్ లేకపోతే బతకలేము, లేకపోతే మనకి మనీ రాదు. రావు గారు, ఇప్పుడు త్రేతాయుగం వరకు ఎందుకు? మనం 1940 మనం పుట్టినప్పుడు చూసుకుంటే మన గ్రామీణ జీవితంలో ఆనాడు మనకున్నంత సుఖం ఇప్పుడు ఉందా? ఇన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత ఏమీ లేదు కదా. ఒక్క 70 సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు, అందుకే నిలబడి నీళ్లు తాగండిరా, పరిగెత్తి పాలు తాగండి అనేవారు. మన చిన్నప్పుడు ఉన్నటువంటి సమాజం ఏదైతే ఉందో చాలా హాయిగా స్లోగా వెళ్తూ ఎంతో ఆనందంగా బతికేది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్తూ మా దేశము అభివృద్ధి చెందుతోంది, మా సమాజం అభివృద్ధి చెందుతోంది అనుకుంటున్నారు. ఈ అభివృద్ధికి కొలమానం ఏమిటి అంటే జీడిపి. జీడిపి ఏ దేశానికి ఎక్కువ ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అది మార్చారు. జీడిపి ఈజ్ నాట్ ది ఫైనల్ వన్. జీడిపి ఎక్కువ ఉన్నంత మాత్రంతో ఆ దేశం కానీ ఆ ప్రజలు కానీ అభివృద్ధి చెందినట్టు కారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హ్యూమన్స్ ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉన్న ప్రజలు ఉంటే ఆ దేశంలో, అప్పుడు ఆ దేశం డెవలప్ చెందినట్టు. డబ్బు ఎక్కువ ఉన్నంత మాత్రంతో సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆనందం ఉండదు. కాబట్టి అంటే మనిషిగా జీవిస్తే ఆనందం. అలాంటి ఇండెక్స్ ఎక్కువ ఉంటేనే తప్పితే
డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నంత మాత్రం అందులో రావు గారు రామచంద్రుడు దిగి వచ్చింది కూడా మానవుడికి మానవ ధర్మాన్ని తన యొక్క జీవితంలో నేర్పించడానికే కదా వచ్చాడు. మీరన్నట్టు సుఖం అనేది, సంతోషం అనేటువంటి జీవితంలో మానవుడు మానవత్వంతో జీవిస్తే, ధర్మంతో జీవిస్తేనే సుఖవంతుడు అవుతాడు అనేది, అంతే కదా? అంతే అంతే. ఆ విధంగా మానవత్వంతో తన సహజమైనటువంటి స్పీడ్తో అతను జీవించాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరంలో చూస్తున్నాము, ప్రతి నగరంలోనూ పెద్ద పట్టణాల్లో ఉండేది అందరూ యంగ్స్టర్స్ పరుగులు పెడుతూ ఉంటారు మోటార్ సైకిళ్ళ మీద, కార్ల మీద, 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉద్యోగం పని చేయడానికి. ఉదయం వెళ్ళి రాత్రికి తిరిగి వస్తూ ఉంటారు. తిరిగి వచ్చిన తర్వాత జీవితం అనేది లేదు, ఇంకా అర్ధరాత్రి భోజనాలు, పాపం అర్ధరాత్రి భోజనాలు, అర్ధరాత్రి పూట పనులు, ఆఫీసులు అర్ధరాత్రి పూట కూడా. నిద్రించవలసిన సమయం యూరోప్ యొక్క టైమింగ్ ప్రకారం ఇక్కడ పనిచేయాలి, అమెరికా టైమింగ్ ప్రకారం ఇక్కడ పనిచేయాలి. ఇవన్నీ కూడా అసహజమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నాయి. ఈ పరుగులెత్తడం అసహజమైనటువంటి వాతావరణం. ఇవి అవసరమా ప్రజలందరికీను? ఎవరికి అవసరం అంటే పరిపాలించే వాళ్ళకి అవసరం. కాబట్టి ఆ రోజుల్లో పరిపాలించే వాళ్ళు అంత స్పీడ్తోనూ వెళ్తూ ఉండేవారు. వాలి రోజు కూడా భూప్రదక్షిణం చేసేవాడు, శ్రీరాముడు భూప్రదక్షిణం చేసేవాడు. కేవలం వాళ్లే కాదు, వాలి కింద ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా వాయువేగంతో వెళ్ళగలిగేటువంటి శక్తి ఉండేది, వాయు గమనం శక్తి ఉండేది. అలాగే రావణాసురుడికి కాదు, రావణాసురుడి యొక్క కొడుకులు ఇంద్రజిత్తు ఎప్పుడూ ఆకాశంలోనే ఉండేవాడు. అందుకనే అతనికి మేఘనాథుడు అని పేరు. అది నిజం పేరు మేఘనాథుడు కాదు, మేఘాల్లో ఉండేవాడు. ఈ రోజుల్లో మన యొక్క టాప్ బాసెస్ అందరూ కూడా ఎప్పుడు మేఘాల్లోనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు ప్రయాణం చేస్తూనే ఉంటారు. వాళ్ళు మేఘాల మధ్యలోనే ఉంటారు ఎక్కువ సమయం. వాళ్ళందరూ మేఘనాథులే. అంటే చాలా చక్కని పాయింట్ చెప్పారు రావు గారు మీరు. అవసరం మేరకు ఎవరు తిరగాలో, ఎవరు స్పీడ్గా పని చేయాలో వాళ్ళు చేసేవారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సుఖంగా జీవించేవారు. ఇప్పుడు అనవసరపు స్పీడ్ అక్కర్లేదు. ఎంత అవసరమో అంత ఉండాలి ఆ వేగం కూడా. ఆధునికత పేరిట మనం ఆధునికత పేరిట జీవించే వాళ్ళందరూ సుఖంగా లేరు. కంఫర్టబుల్ వస్తే ఉండొచ్చు కానీ సుఖం ఉందా అంటే వాళ్ళ మానసికంగా లేదు. ఆ రోజుల్లో రాజులు లేకపోతే రాజరికము ఏమిచ్చేవారంటే ప్రజలకి సుఖాన్ని ఇచ్చేవారు. చాలా బాగుంది రావు గారు. చాలా అద్భుతమైన 2 పాయింట్స్కి నాకు వాళ్ళ ఆన్సర్స్ దొరికాయి. ఆ రాచరిక వ్యవస్థలో ఆనాడు శ్రీరామచంద్రుడు పరిపాలించినప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఒక డెమోక్రసీ ఉన్నది, ప్రజాస్వామ్యం ఉన్నది అని చెప్పి అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి దాన్ని చక్కగా సమన్వయం చేసి చెప్పారు మీరు. రెండోది, ఆనాడు ఇంతకంటే కూడా గొప్పగా ఉన్నాయనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా నేటి తరానికి మీరు అందించారు. ధన్యవాదాలు. మరిన్ని విశేషాలు నేను, ఎందుకంటే ఇది రాబోయేటటువంటి తరాలకి తెలియాలి. రామాయణం అనగానే సినిమాలో చూపించినట్టు రాముడు తండ్రి దశరథ మహారాజు, ఆయనకు 3 భార్యలు, అలాగే పుత్రకామేష్టి యజ్ఞం చేసే 4 కుమారులు పుట్టారు. వాళ్ళు ఏదో అడవికి పంపించాడు. మళ్ళీ తర్వాత కథ పట్టాభి ఇంతవరకే కొట్టే తెచ్చేవరకే రామాయణం తెలుసు మాకు. కానీ దీనిలో ఈ 11,000 సంవత్సరాలు పరిపాలించినటువంటి దీనిలో ఇన్నేక విశేషాలు ఉన్నాయనే విషయం మీరు చెప్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. మరిన్ని విశేషాలు మీరు రాబోయే తరాలకు అందించడానికి మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని. మనం మాట్లాడుకున్న అన్ని విషయాలకి ప్రామాణికంగా శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి. ఆ శ్లోకాలను ఉదహరిస్తూ మనం రాబోయేటువంటి ఎపిసోడ్స్లో వాటికి ప్రామాణికత ఉందా లేదా మనం మాట్లాడుకునేటువంటి విషయానికి అనేది ప్రామాణికతతో చూపించాలి. ఇది ఈ దేశం యొక్క ఆచారం. ప్రతిదానికి ప్రామాణికతని చూపించాలి.